హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి రైల్వే శాఖ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. 3300 జాబ్స్తో అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో మనకి ట్రైనింగ్ కూడా వీళ్ళే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. అండ్ ట్రైనింగ్లో మంచి శాలరీ కూడా ఇస్తూ నెక్స్ట్ ట్రైనింగ్ ఇస్తూ అండ్ ఆఫ్టర్ మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కింద అయితే చేస్తున్నారు. జస్ట్ 10+2 అర్హత ఉండేవాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. చాలా మంచి నోటిఫికేషన్ అండి రైల్వే శాఖలో. కాబట్టి దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తా. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ వీడియో అయినా చేస్తాము, లేకపోతే వెంటనే రిప్లై అనేది ఇస్తాము. అండ్ ఆల్సో నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేది పోస్ట్ చేస్తుంటాము అండ్ ఇంటర్వ్యూ డేట్స్ అనేది కూడా చెప్తూ ఉంటాము. చాలా జాబ్ మేళస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ఇస్తాను. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ డేట్ అనేది ఇచ్చారు. సో మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ ఎప్పుడంటే ఆగస్టు 8, 2024 ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అప్లికేషన్స్ డేటు. అండ్ మనకి ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు 4th and 9 అంటే 4వ తారీఖు 9th మంత్ సెప్టెంబర్ 4 వరకు అయితే మనకి డేట్ అయితే ఉంది ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి. సో అది నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఒక్కొక్క క్యాస్ట్ వైజ్గా వేకెన్సీస్ అయితే చెప్పారు. ఇక్కడ అన్రిజర్వ్డ్ అండ్ SC, ST, OBC, EWS టోటల్ వేకెన్సీస్ ఎన్ని 3317 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవేంటంటే ఈ వేకెన్సీస్ జస్ట్ LD, VYH అంటే PW క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో ఆ PW క్యాండిడేట్స్ వాళ్ళకి అవి. ఈ వేకెన్సీస్ అన్నీ ఏంటంటే జస్ట్ నార్మల్ కేటగిరీస్, అన్రిజర్వ్డ్, SC, ST, OBC, EWS. సో టోటల్ 3300 అయితే ఉన్నాయి. సో మీ క్యాస్ట్ వైజ్గా, కేటగిరీ వైజ్గా ఏ వేకెన్సీస్ ఉన్నాయో వాటికి అప్లై అనేది చేసుకోండి. చాలా ఎక్కువగానే వేకెన్సీస్ అనేది రిలీజ్ చేశారు. సో అది. అండ్ ఇక్కడ మనకి ఎలిజిబుల్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏజ్ వచ్చేసరికి మనకి ఆగస్టు 5 లోపు వరకు ఆ ఏజ్ని అనేది క్యాలిక్యులేషన్ అయితే చేస్తారు. మనకి ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 years ఎగో అండ్ మనకి 24 years ఎగో కట్ ఆఫ్ డేట్ ఆఫ్ నోటిఫికేషన్. మినిమం 24 years అయితే ఉండాలి. బట్ ఏంటి, అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి, అప్పర్ ఏజ్ లిమిట్ 5 years అంటే SC, ST క్యాండిడేట్స్ అంటే మినిమం ఎంత మనకి SC, ST క్యాండిడేట్స్కి మినిమం 29 years అనేది ఉండాలి. అండ్ మిగతా అదర్ OBC కేటగిరీ చూడండి, వాళ్ళకి 3 years ఇచ్చారు అంటే మినిమం 27 years అయితే ఉండాలి. సో ఇది అప్పర్ ఏజ్ వచ్చేసరికి మినిమం 30 years వరకు అయితే ఉండేవాళ్ళు అప్లై అనేది చేసుకోండి. అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, అంటే మ్యాక్సిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th class ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అండర్ 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ విత్ మినిమం 50% మార్క్స్ అని ఇచ్చారు. సో ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఫర్ ఆల్ ట్రేడ్స్, మెడికల్, లేబొరేటరీ టెక్నీషియన్, పథాలజీ, రేడియాలజీ క్యాండిడేట్స్. సో అదేనా ఉండొచ్చు, లేదా మస్ట్ హ్యావ్ 12th class ఎగ్జామినేషన్ ఈక్వల్ 10+2 ఎగ్జామినేషన్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఆల్సో షుడ్ పాసెస్ ద నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ ద నోటిఫికేషన్ ట్రేడ్ ఇష్యూడ్ బై NCVT, SCVT అని ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఏంటంటే మీరు 10th class కంప్లీట్ అయ్యి ఆఫ్టర్ ఏంటంటే మీరు 10+2 మీ సబ్జెక్ట్స్ ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ, జువాలజీ కానీ ఉండాలి. లేదా మెడికల్ అంటే ఇవి కాకుండా మెడికల్లో ఏంటంటే పథాలజీ, రేడియాలజీ అయినా చేసి ఉండాలి. సో వీటిల్లో మీకు 50% 10th కంప్లీట్ అయ్యి ఈ 10+2 కంప్లీట్ చేసేవాళ్ళు మినిమం 50% మార్క్స్ ఉండేవాళ్ళు ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్. వీళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి మాత్రమే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చాలా ఇచ్చారు మనకి.
ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చారు కదా, అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి చూడండి, నార్మల్గా అయితే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్స్పెక్ట్ దిస్ మెన్షన్డ్ ఇన్ బిలో ఇచ్చారు. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఏంటంటే 100 రూపీస్. సో ఆ అప్లికేషన్ ఫర్ అండ్ ఫీ వచ్చేసరికి, ప్రాసెసింగ్ ఫీ వచ్చేసరికి 141. సో అంటే ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబుల్ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి, ఉమెన్స్కి ఫీజు అనేది లేదు. ఓన్లీ 41 రూపీస్ ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజు. ఓన్లీ ఫిమేల్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఓన్లీ 41 రూపీసు. ఇది మిగతా ఓసీ క్యాండిడేట్స్ ఇంకా ఉంటారు కదా చాలా, వాళ్ళకి ఏంటంటే 141 రూపీస్ అయితే వీళ్ళకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి ఎలా పే చేయాలి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, మనకి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్. సో మనకి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఉండాల్సినవి ఏంటో కూడా చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ కీప్ ఇది అంటే స్కానర్డ్ కాపీ ఆఫ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ రెడీ టు విత్ దెమ్. సో మీ 10th క్లాసు, ఇంటరు, ఇవన్నీ కూడా ఈ సర్టిఫికేట్స్ అనేది స్కాన్ చేసుకోవాలి. సో స్కాన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ జేపీజీ ఫార్మెట్ హ్యావింగ్ ఏ సైజ్ అని కూడా ఇచ్చారు. సో ఏంటంటే ఒక ఫోటోగ్రాఫ్ అంటే మీది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, జస్ట్ ఒక వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేసి ఆ సిగ్నేచర్ కూడా స్కాన్ చేసుకోవాలి, ఫోటో కూడా స్కాన్ చేసుకోవాలి. మీ 10th, ఇంటర్ ఇవన్నీ కూడా డాక్యుమెంట్ స్కానింగ్ అనేది చేసుకోవాలి. సో స్కాన్ చేసుకున్న తర్వాత వీళ్ళు ఇక్కడ వెబ్సైట్ని ఇచ్చారు, హౌ టు అప్లై అంటే ప్రొసీజర్ ఆఫ్ అప్లయింగ్ ఆన్లైన్ ఇచ్చారు కదా. సో ఎలా అప్లై చేయాలని కూడా ఇచ్చారు. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ అప్లై ఆన్లైన్ బై విజిట్ అని ఇచ్చారు. ఈ వెబ్సైట్ ఉంది కదా, సో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరన్నీ కూడా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. సో మీ అంటే మీ ఫుల్ నేమ్, 10thలో ఎలా ఉంది మీ ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ మీ నేషనాలిటీ అండ్ ఆల్సో మీ డేట్ ఆఫ్ బర్త్. సో ఇలాంటివన్నీ 10th క్లాస్ ఎలా ఉందో అలానే ఫిల్ చేసి మీ డాక్యుమెంట్స్ అన్నీ అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఫీజు అనేది పే చేయాలి. సో ఇది ఇలా డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఒకసారి ఈ వెబ్సైట్ లింక్ అయితే విజిట్ అయితే చెయ్యండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో ఇది ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఎలా అప్లై చేయాలి అనేది కూడా వీళ్ళు వెబ్సైట్లో అయితే మెన్షన్ అయితే చేశారు. సో మెడికల్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా చాలా కరెక్ట్గా ఉండాలి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే వీళ్ళ యొక్క మెయిల్ అని ఇచ్చారు, హెల్ప్ డెస్క్ అని ఇచ్చి వీళ్ళకి మీరు మెయిల్ అనేది చేయొచ్చు. అప్లై చేసేటప్పుడు ఎలాంటి డౌట్స్ ఉన్నా సో మీకు వాళ్ళైతే క్లారిఫై అనేది చేస్తారు. ఇది వీళ్ళు ఇచ్చిన. అలాగే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలి, ఇలా ఏంటి, ఇంకా మీకు డౌట్స్ ఉన్నా సరే వాళ్ళ యొక్క కాంటాక్ట్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో ఈ ఫోన్ నెంబర్ కూడా మీరు కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ కూడా అడగొచ్చు. జాబ్ గురించి కానీ, ఇది ఎలా ఉంటుంది, ఇలా శాలరీస్, ఇలాంటివన్నీ కూడా ఏవైనా సరే అడగొచ్చు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేయండి. చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.